హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 8వ భాగాన్ని వినేద్దాం. నిజంగానే మహా విషయంలో హర్ష తప్పు లేదురా, చేసిందంతా నువ్వే అంటూ చరణ్ అనేసరికి అర్జున్ షాక్గా చూశాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చరణ్? నేను మహాని మోసం చేయటం ఏంటి అంటూ ఒక్క క్షణం ఆగి హర్ష వైపు కోపంగా చూసి, రేయ్ నువ్వే ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావు కదా అంటూ హర్ష షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకురా నా మహాదృష్టిలో నన్ను మోసగాన్ని చేశావు, ఎలా కనపడుతున్నాను నీ కంటికి అంటూ కోపంగా విరుచుకుపడుతున్నాడు. అర్జున్ కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి, పిచ్చిగా మాట్లాడుకో. అయినా మహా ముందు నిన్ను ఎందుకు దోషిగా నిలబెడతాను? నువ్వు మహా విషయంలో తప్పు చేశావు. ఆపరా, నువ్వే అంతా చేశావు, నిన్ను చంపేసిన పాపం లేదు అంటూ హర్ష గొంతు పట్టుకున్నాడు అర్జున్. హర్ష కూడా కోపంగా అర్జున్ మీదకి కలపడ్డాడు. గొడవ పెద్దది అయ్యేసరికి చరణ్ వెంటనే అర్జున్ని పట్టుకుని వెనక్కి లాగి, రేయ్ ఏంట్రా ఇది, అసలు మీరిద్దరూ మనుషులేనా? ఇది హాస్పిటల్, ఆ విషయం మర్చిపోకండి. ఇద్దరూ ప్రాణం కంటే స్నేహితుల్లా ఉండే మీరు ఎందుకురా ఇలా కొట్టుకుంటున్నారు? ఏం చేయండిరా, నేను మహా విషయంలో తప్పు చేయలేకపోయినా వీడు నన్ను అర్థం చేసుకోకుండా మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నాడు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అర్జున్? నీ కారణంగా నా చెల్లి హాస్పిటల్ పాలైంది, తన శీలాన్ని కూడా దోచుకున్నావు. ఇంకేం చేద్దామని నన్ను చంపేస్తావా? చంపే, నీ కోపం తీరకపోతే. చంపడం పెద్ద పని కాదురా, నువ్వు నన్ను మహాని విడదీశావు, ఆ పాపం ఊరికనే పోదు. రేయ్ చెప్పేది వినిపించుకోవా, నువ్వే మహా జీవితాన్ని నాశనం చేసింది అంటూ హర్ష కోపంగా అరిచాడు. నేను కాదంటే కాదు అంటే అంటూ అంతే కోపంగా అరిచి, రేయ్ అది వచ్చి నా జీవితాన్ని మార్చేసింది, అలాంటిది తనని నేను ఎలా రేప్ చేస్తానరా? కలలో కూడా అలా అనుకోను. నేను నిజంగానే మహా విషయంలో తప్పు చేయలేదు, నా గురించి బాగా తెలుసు. తప్పు చేయాలనిపిస్తే చేస్తానే కానీ చేయని తప్పుకి నన్ను బలి చేస్తే నేను అసలు ఊరుకోను. అది నువ్వు అనుకుంటే సరిపోదు అర్జున్, మహా కూడా అనుకోవాలి. అయినా కల్లారా చూశాక కూడా మహా నమ్మకంతో ఎలా ఉంటుంది? రేయ్ చరణ్, నువ్వైనా చెప్పరా వాడికి, తప్పతాగి మరీ మహాని అనుభవించాడని. హర్ష అంటూ కోపంగా అరిచాడు అర్జున్. రేయ్ అర్జున్, అందరూ చూస్తున్నారా, పదరా అంటూ బలవంతంగా అర్జున్ చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చి, ఏంట్రా నువ్వు కొంచెం కూడా వెనక ముందు ఆలోచించవా? చరణ్, నువ్వు కూడా నమ్ముతున్నావా నేను తప్పు చేశానని? మహా విషయంలో నేను ఎలా చేస్తానా? నువ్వు తప్పు చేయలేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మహా అనుకోవాలి కదా. ఆ వీడియోలో ఏముందో తెలుసా? నువ్వు మహా క్లోజ్గా అంటూ చెప్పడం ఆపేశాడు చరణ్. అర్జున్కి అంతా పిచ్చి పడినట్లు ఉంది. ఒరేయ్ నిజంగా నేను తప్పు చేయలేదురా, నన్ను మహా అపార్థం చేసుకుంది. ఆవేశపడిన లాభం ఏంట్రా? ఆ హర్షగాడే కావాలని ఇదంతా చేశాడని అనిపిస్తుంది. రేయ్ నువ్వు ఇంకా వాడి గొడవ వదలవా? మాట్లాడితే హర్ష అంటున్నావు. వాడు నిజంగానే తప్పు చేయలేదు, తప్పు చేసింది నువ్వు నిజంగా తప్పు చేయకపోతే చేయలేదని నిరూపించు, అంతేకాని కోపంతో ఊగిపోకు. చివరకు నువ్వు కూడా నన్ను నమ్మకం లేదు కదరా? చరణ్ అర్జున్ చేతిని పట్టుకుని, అంత మాట అనుకురా, నువ్వు ఏంటో నాకు తెలుసు, నీ మనసు ఏంటో నాకు తెలుసు. నువ్వు తప్పు చేశావని నేను అన్నానా? తప్పు చేయలేదని నిరూపించుకోమంటున్నా. ప్లీజ్ రా, నా మాట విను, ఇంతటితో ఈ విషయం వదిలే. అసలు హోటల్లో ఏం జరిగిందో ముందు నువ్వు గుర్తు చేసుకోవడానికి నేను ఏమన్నా చిన్న పిల్లాడినా? మహాని ప్రపోజ్ చేద్దామని హోటల్కి పిలిచాను, తను రాకనే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను డ్రింక్ చేశాను, అలా ఇద్దరం ఎంజాయ్ చేశామే కానీ తప్పు మాత్రం చేయలేదు. నాకు ఆ నమ్మకం ఉందిరా. అర్జున్ కళ్ళల్లో చూసిన చరణ్కి నిజంగానే ఏడుపు వచ్చింది. ఎంత బాధగా చూస్తున్నాడు. అతని మాటలు నిజమే నమ్మాలని అనిపిస్తుంది, కానీ ఫోన్లో చూసిన వీడియో అర్జున్ తప్పు చేశాడని అనిపిస్తుంది. అర్జున్ ముందు ఇంటికి పద, నువ్వు వెళ్ళిరా అంటూ స్పీడ్గా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళుతున్న అర్జున్ వైపు బాధగా చూస్తుండిపోయాడు చరణ్. ఇదంతా చూసిన హర్ష, నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా అర్జున్? మేము అనుకోవాలి కదా అనుకున్నాడు. రోడ్డు మీద ఏడుస్తుంది మహా. తన పరిస్థితి తలుచుకుంటే తనకే బాధగా ఉంది. అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంది. మబ్బు బాగా పట్టడంతో గాలి గట్టిగా వేయటం మొదలైంది. నెమ్మదిగా వర్షపు చినుకులు మొదలై ఆమె పైపడి ఈ లోకంలోకి రా అంటూ హెచ్చరిస్తున్నాయి. కానీ మహా అలానే వర్షంలో తడుస్తుంది. ఎందుకు ఇలా చేశావు? మన కథని అందరూ చూసేలా అంటూ ఆగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు నన్ను మోసం చేశావని ఇన్ని రోజులు బాధపడ్డాను, కానీ ఇప్పుడు అది వీడియోగా మారి హర్ష ఫోన్కు వచ్చిందంటే ఏమనుకోవాలి? అర్జున్, నువ్వు నన్ను ప్రేమించలేదు, నాటకమాడావు. నన్ను ప్రేమిస్తున్నట్లు నాటకమాడావు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు అంటూ తనలో తానే కుమిలిపోయింది. వర్షంలో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ తాగి కార్ స్పీడ్ ఇంకా పెంచాడు.
నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నా ఎవరూ నమ్మటం లేదు. తప్పు చేసినప్పుడు నన్ను ఒక్కడు కూడా ఏమనలేదు, కనీసం ఒక మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు నేను తప్పు చేయకపోయినా కట్టుకున్న పెళ్ళాం కూడా నన్ను కామాంధుడిలా చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది అంటూ కార్ సడన్గా ఆపాడు. లైట్ వెలుతురులో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తున్న మహాని చూశాడు. అర్జున్ గుండె తరక్కుపోయింది. వెంటనే కార్ దిగి చాలాసేపు ఆమెను చూశాడు. ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి తలెత్తి ఎదురుగా ఉన్న అర్జున్ని చూడగానే విపరీతమైన కోపం వచ్చేసింది. అసహ్యంగా ఒక పురుగుని చూసినట్టు అర్జున్ని చూసింది. కానీ అర్జున్ అవేమీ పట్టించుకోకుండా మహా దగ్గరికి వెళ్ళాడు. మహా కోపంగా చూసి, ఇంకా ఏం మిగిలిందని, నన్ను ఏం చేద్దామని వచ్చావు? తాగున్న అర్జున్, చూడు, నిన్ను ఏమీ చేయడానికి నేను రాలేదు, ముందు కారెక్కు. ఎందుకు ఎక్కాలి? ఎవరు నువ్వు? నాకు ఏమవుతావని నీ కారు ఎక్కాలి? అసలే కాకా మీద విన్నాను. నువ్వు ఇంకా నాకు చిరాకు రప్పించుకు. సిగ్గు లేకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నా దగ్గరికి వచ్చావు? నాది సిగ్గు కాదు, నిజాయితీ. ఆపు ఇంకా నీ మాటలు, వింటుంటే నాకే కంపరంగా ఉంది. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే, పో అవతలికి అంటూ గట్టిగా అరిచింది. వెంటనే మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని, ఎవరే వదిలేసి వదలటానికి కాదు నిన్ను పట్టుకుంది. చూడు, నాకు సిగ్గు ఉంది, నిజాయితీ ఉంది. దైవసాక్షిగా చెప్తున్నాను, నీ విషయంలో నేనైతే మోసం చేయలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు చేసిన పాపాలు చాలవన్నట్టు మధ్యలో దేవుణ్ణి ఎందుకు లాగుతున్నావు? మహా, నాకు కోపం రప్పించుకు అంటూ కోపంగా చూశాడు. మహా అంతే కోపంగా చూసి, కోపంలో నీకంటే పెద్ద మెంటల్ దాన్ని నేను. తప్పు చేసిన వాడిని నీకే అంత కోపం ఉంటే, ఎటువంటి తప్పు చేయకుండా నీ చేతుల్లో జీవితం నాశనం చేసుకున్నా నాకు ఎంత కోపం ఉండాలి? కబడ్దార్, ముట్టుకున్నామంటే కిరోసిన్ పోసి నా శరీరాన్ని నేనే తగలబెట్టుకుంటాను. నా దృష్టిలో ఇప్పుడు అర్జున్ అంటే అసలు మనిషే కాదు అంటూ చూపులతో నిప్పుల వర్షం కురిపించింది. ఆమె కళ్ళు చూసిన అర్జున్కి ఒక క్షణం భయం వేసింది. ఏంటే ఆ మాటలు? అంత కాని వాడిని అయిపోయానా? అవును, అయిపోయావు. నేనసలు నీ పెళ్ళాన్నే కాదు, నువ్వు ఏంటే గీంటే అనడానికి అంటూ అర్జున్కి దూరంగా జరిగి, నువ్వు నన్ను మోసం చేసినా కొంచెమైనా మనసులో నీ మీద ప్రేమ ఉండేది. కానీ మనమిద్దరం పెళ్లి కాకుండా అలా పడక మంచం మీద నువ్వు నేను కాకుండా చరణ్, హర్ష చూశారు అంటే ఆడదాన్ని నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి అయినా ఆలోచించావా అంటూ ఏడుస్తూ అడిగింది. మనకి పెళ్ళి అయింది కదా, ఇంకెందుకు బాధ? అక్కడ ఉన్నది నేనే కదా. కోపంగా అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుని, నీకు అర్థం కావటం లేదా? అది వీడియో రూపంలో బయటికి వచ్చింది అంటే ఎవరో రికార్డ్ చేశారనే కదా. ఇది ఎందుకు నీకు అర్థం కావటం లేదు? అప్పటికి కానీ బుర్ర వెలగలేదు అర్జున్కి. అంటే అది హర్ష చేశాడా, లేదంటే వేరే ఎవరి హస్తమైనా ఉందా? నువ్వు మగాడివి అర్జున్. అవును, పెళ్ళైంది, కానీ మన మధ్యన ప్రేమ అనే బంధం లేదు. కోపం, బాధ రెండిటి మధ్య మనకి ఈ బంధం ముడిపడింది అంటూ మెడలో ఉన్న పసుపు తాడు పట్టుకుని, నిజమైన బంధం మన మధ్యన ఉంటే నేను ఇప్పుడు అంత బాధపడేదాన్ని కాదు కానీ అంటూ ఆగిపోయి అర్జున్ వైపు చూసి, నువ్వు నేను తప్ప మరొకరు మన బంధంలోకి వేలు పెట్టారు అంటే దానికి అర్థమేంటి? అంటే నీ ఉద్దేశం ఆ వీడియో ప్లాన్ అంతా నీదే కదా? ఆ మాటకి మహా మీద ఎంతో కోపం వచ్చింది. అంటే అక్కడికక్కడే ఆమె చెంప చల్లమని కొట్టాలనిపించింది. నాకు తెలుసు ఇదంతా నీ ప్లానే అని. ఇకపై నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా ట్రై చేసినా చెప్పాను కదా, కిరోసిన్ పోసి తగలబెట్టుకుంటాను అంటూ కోపంగా చూసింది. ముందు నువ్వు కారు ఎక్కు. ఛీ, నీకు సంబంధించిన కారేంటి? కనీసం నీ వస్తువులు కూడా నేను ముట్టుకోను అంటూ కోపంగా ముందుకు నడిచింది. ఎప్పుడు వచ్చారో తెలీదు, ఇంతలో 4 కుర్రాలు వచ్చి మహా చుట్టూ చేరి, ఏంటి అర్ధరాత్రి, పైగా ఇంత వర్షంలో ఒంటరిగా నడుస్తున్నావు అంటే వాడితో అప్పుడే టైం అయిపోయిందా? మహా కోపంగా వాడి చెంప పగలగొట్టి, నాలుక చీరేస్తాను వేషాలు వేశావంటే. అబ్బా, నీ అందమే అనుకున్నాను, నీ చేయి దెబ్బ కూడా ఇంత అందంగా ఉంటుందని తెలియదు. ఎలానో ఇప్పటి వరకు వాడితో గడిపావు కదా, మా 4 కూడా గడిపావంటే ఆ సార్ ఇచ్చిన డబ్బు కంటే ఇంకొంచెం ఎక్కువే ఇస్తాం అనేమంటావు? మహా బాధగా గుటకలు మింగి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానరా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు బాగా తెలుసు, అక్కడికి వెళ్ళండి, అంతేకాని నా జోలికి రాకండి అంటూ కోపంగా ముందుకు వెళ్తుంటే 4 మహాని రౌండప్ చేసి తడిసిన ఆమె చీర వైపు, అందాల వైపు కుచ్చి చూస్తూ, నిన్ను వదిలేయటానికి కాదే, అనుభవించటానికే వచ్చింది అంటూ మహా పవిట మీద చేయి వేయబోతుండగా కోపంతో ముందుకొచ్చి వాడి చేతిని విసిరేసి అక్కడే ఉన్న చెట్టుకి వాడి తగలని పగలగొట్టి మిగిలిన 3 వైపు చూశాడు అర్జున్. రేయ్, నువ్వెవడ్రా మధ్యలోకి వచ్చావు? నేను ఎవరో ఇప్పుడు చెప్తాను కదా, ఎందుకు అంత తొందర అంటూ కోపంగా ముందుకు వచ్చి, చేసింది చాలు, ముందు వెళ్ళి కారు ఎక్కు. చావేనైనా చేస్తాను కానీ నీ కారు ఎక్కను. అర్జున్ కోపంగా రౌడీ చేతిని పట్టుకుని మక్కిలి ఇరక్కుమ్ముతూ మహా వైపు కోపంగా చూశాడు. మహా కోపంగా చూసింది. ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి వచ్చినా భూమి మీద లేకుండా చేస్తాను అంటూ 3 రక్తం వచ్చేలా కొట్టి, కారెక్కు అంటూ గట్టిగా అరిచాడు. నేను రాను
అర్జున్ ఆవేశంగా కొట్టడానికి చెయ్యెత్తి చంపేస్తాను, ఎందుకే నాకు ఈ మెంటల్ టార్చర్, మూసుకొని కారు ఎక్కు అంటూ మహా చేతిని పట్టుకుని బరబరా కారు దగ్గరికి ఈడ్చుకొని పోయి కారులో పడేసి, నీ కోపం నా మీద కదా, నా మీద చూపించు, ఈ కార్ మా నాన్నది, నాది కాదు అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. వెళ్తున్న కారు వైపు చూస్తున్న సిద్ధు, ఏంటి అన్నయ్య ఇలా జరిగింది, మంచే కదా జరిగింది, అనుకున్న విధంగానే ఇద్దరిని విడదీశాం, జన్మలో మహావాడిని ప్రేమించడం కాదు కదా, మనిషిగా కూడా చూడదు అని చెప్పింది కాబట్టి ఇంకా ఇద్దరు అస్సలు కలవరు. కానీ నా మనసు కుదుట పడదన్నయ్య, ఆ హర్ష అర్జున్ ఎప్పటికీ అసలు కలవకూడదు, ఆ లీనా కూడా చంపేస్తే అప్పుడు ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు. లేదు సిద్ధు, ప్రస్తుతం అయితే మనకి కావాల్సింది అర్జున్ మహా విడిపోవటం. హర్ష అర్జున్ స్నేహం బదులు శత్రుత్వం మనం చేయాల్సింది చేశాం, ఈ మాత్రం చాలు. ఇప్పటికే అర్జున్ తెగ బాధపడుతున్నాడు కదా, బాధపడని, కొన్ని రోజులు ఆగితే ఇద్దరు శాశ్వతంగా విడిపోయే ప్లాన్ వేద్దాం, అంతేనా అన్నయ్య? అంతే సిద్ధు. ఒకటి, ఇదంతా మనం చేసినట్లు బయటికి రాకూడదు, తొందరలోనే అర్జున్ మహాని విడదీసి మహాని మన ఇంటికి ఒడలుగా అడుగు పెట్టేలా చేయటం. ఎందుకు పెట్టద్దు, పెడుతుంది, ఎందుకంటే మహా నాకు మాత్రమే సొంతం కాదు అంటూ నవ్వుతూ మీసం మెలేశాడు సిద్ధు. ఇంకా ఇక్కడే ఉంటే ఎలా, పద ఇంటికి వెళ్దాం, టైం అవుతుంది. ఒక్క నిమిషం అన్నయ్య అంటూ కార్ రివర్స్ చేసి మహాని ఏడిపించిన రౌడీలు చూశాడు. చెట్టుకి ఇద్దరు జారబడి ఉంటే నేల మీద ఇద్దరు గాయాలతో బాధపడుతున్నారు. వెంటనే కార్ స్పీడ్ పెంచి నేల మీద ఉన్న ఇద్దరి మీద పోనిచ్చి చెట్టు దగ్గర ఉన్న ఇద్దరి మీదకి కార్ వేగంగా పోనిచ్చి మళ్ళీ కార్ రివర్స్ చేసి, ఎవరైనా నా మహాజోలికి వచ్చారంటే ఇదే గతి పడుతుంది అంటూ చనిపోయిన ఆ నలుగురి వైపు చూసి గర్వంగా నవ్వి కారు వేగం పెంచాడు. ఏదో శూన్యంలో బయటికి చూస్తుంది మహా, కన్నీరు ఇంకా రావటం లేదు. కారు వేగంగా తన ఇంటికి పోనిచ్చాడు. అర్జున్ మహా ఏం మాట్లాడకుండా కారు దిగి లోపలికి వచ్చి నేరుగా తమ గదికి వెళ్ళింది. కామ్గా తన బ్యాగ్లో ఉన్న టవల్ చీర తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. అర్జున్ రూమ్కి వచ్చి తన టవల్ తీసుకుని పక్క రూమ్ వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నుంచుని, ఇదంతా కావాలనే చేశారు, అసలు ఆ వీడియో ఎలా వచ్చింది, హర్షకు ఎవరు పంపారు, చూస్తుంటే దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేసరికి అర్జున్ మెదడంతా బరువై అలానే కళ్ళు మూశాడు. ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా ఫ్రెష్ అయి డ్రెస్అప్ అయి తన రూమ్కి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన మహా నేల మీద పరుపు వేసుకుని అర్జున్ ముఖం చూడకుండా బెడ్ సైడ్ తెరలాంటిది సెట్ చేసి కామ్గా పడుకుంది. ఇద్దరి మధ్య ఎంత కోపం ఉన్నా ఒకే మంచం మీద పడుకున్న ఇద్దరికి ఇప్పుడు ఏకంగా అంత దూరం వచ్చేసరికి అర్జున్కి బాధగా ఉన్న మహాని కదిలించలేదు. పదే పదే మహా మాటలు గుర్తొచ్చేసరికి తెరవైపు చూస్తూ బెడ్ ఎక్కి పలచని తెరలో కనిపిస్తున్న ఆమెను చూశాడు. ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని పడుకుంది. అలానే ఆమెను చూస్తూ పడుకున్నాడు అర్జున్. తెల్లవారింది. ఎప్పటిలానే మహా నిద్రలేచి స్నానం చేసి బయట లాన్లో నుంచుని తలకి చుట్టుకున్న టవల్ తీసి తల తుడుచుకుంటూ ఆలోచిస్తుంది. భర్త అనే గౌరవం ఇచ్చి చివరికి నా ఉద్యోగం కూడా వదులుకున్నాను, కానీ ఎటువంటి తప్పు చేయని హర్ష చెల్లి అయిన లీనాకి శిక్ష పడింది. ఈ మూర్ఖుడి వల్ల ఈయన గారికి భయపడ నేను హర్ష కంపెనీలో జాబ్ మాయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు హర్ష కంపెనీలో జాబ్ చేయలేను, నా అంతటా నేనే మంచి ఉద్యోగం చూసుకోవాలి. వీలైనంత తొందరగా ఈ సంవత్సరం గడిచిపోయి ఈ బంధం నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలి అనుకుని ఎన్నో రకాలుగా మహా మనసు ఆలోచిస్తుంది. కర్టన్స్ నుంచి సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు అర్జున్. స్కై కలర్ సిల్క్ చీర, మోచేతి వరకు ఉన్న బ్లూ కలర్ జాకెట్, చేతికి 2 గాజులు, నుదుటిన కుంకుమ, మెడలో పచ్చని పసుపు తాడు, చేతికి నిండైన గాజులు ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది. ఒకప్పటి అర్జున్ అయితే ఆమె పర్మిషన్ లేకుండానే లిప్ టు లిప్ కిస్ లాగేసేవాడు. అంత అందంగా అతని కంటికి కనిపించేసరికి తనలో తానే చాలాసేపు మహాని అలా చూస్తూ మురిసిపోయాడు. ఇంత అందం పెట్టుకొని ఏం లాభం, ఇద్దరి మధ్య ఉన్న కాస్త బంధం కూడా ఆ వీడియో వల్ల సర్వనాశనమైంది. అసలు ఆ వీడియో ఎవరు తీసినట్లు నాకు తెలిసిన శత్రువులు కూడా ఎవరూ లేరు, కానీ నన్ను మహాని దూరం చేయాలని ఎవరికి ఉంటుంది? కేవలం ఆ హర్షాకి కదా ఉండేది. చరణ్తో మాట్లాడి ఎలా అయినా ఆ వీడియో గురించి తెలుసుకోవాలి, లేదంటే మహా నేను ఎప్పటికీ ఇలానే దూరంగా ఉంటాం. పైగా నేను తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తున్నా ఎందుకు మహా కూడా నమ్మకం లేదు. ఒకసారి నమ్మకం పోయాక తిరిగి నమ్మకం సంపాదించడం అంటే చాలా కష్టం అనుకున్నాడు. కామ్గా పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. మహా రెడీ అయ్యి కిందికి వచ్చి, అత్తయ్య నేను వంట చేస్తాను, మీరు కూర్చోండి అంటుంది. సీత ఆశ్చర్యంగా, మహా మీరెప్పుడొచ్చారు? 2 రోజులు ఉంటామని అప్పుడే వచ్చేసారే? మహా నవ్వి, అది అత్తయ్య, ఆయనకి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని తీసుకుని వచ్చారు, అందుకే సడన్గా నైట్ వచ్చాం. అవునా, రేపే కదా అమ్మా నాన్న ఊరు వెళ్ళేది? అవునత్తయ్య, రేపు ఒకసారి వెళ్దాం ఇంటికి.
సరే అత్తయ్య అంటూ వంట చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి కిచెన్ రూమ్లో పని పూర్తి చేసి బయటికి వచ్చింది మహా. అప్పుడే రెడీ అయ్యి కిందికి వచ్చాడు అర్జున్. అమ్మ కొంచెం కాఫీ ఇవ్వవే. పూజ గదిలో ఉన్న సీత, రేయ్ నేను పనిలో ఉన్నాను, పెళ్ళి అయినా కూడా నీ పనులు నేనే చేయాలా? నీ పెళ్ళా ఉందిగా అడుగు. అర్జున్ ఏం మాట్లాడలేదు, సోఫాలో కూర్చున్నాడు. మహా కామ్గా కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ కప్ తెచ్చి అర్జున్ ముందు పెట్టింది. అర్జున్ కామ్గా కప్ తీసుకుని సిప్ చేసి మహా వైపు చూశాడు. కోపంగా చూసి పక్కకు వెళ్ళింది. కాఫీలో ఉప్పు బాగా వేయటం వల్ల అర్జున్ గొంతు అంతా పాడైపోయింది. కక్కలేక మింగలేక మహా వైపు చూశాడు. ఇంకా జీవితంలో నా కాఫీ తీసుకోడు అంటూ కోపంగా చూసింది. ఆమె కోపం చూసిన అర్జున్, ఇంత కోపం పెంచుకుంది అంటే ఇది నన్ను మనిషిగా కూడా చూడటం లేదు, కానీ దీని చేతిలో విషం ఇచ్చినా సంతోషంగా తాగుతాను అనుకుని మహా రూపం తలుచుకొని అమృతం తాగినట్లు ఆ కాఫీ అంతా తాగాడు. దూరం నుంచి చూస్తున్న మహా ఆశ్చర్యపోయింది. కాఫీ తాగి తన ఫోన్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. మహా లీనా కోసం హాస్పిటల్కి వెళ్ళింది. ఎలా ఉంది హర్ష? కాసేపట్లో తనకి స్పృహ వస్తుందని చెప్పారు మహా. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. క్షమించు హర్ష, అర్జున్ వల్లే కదా లీనాకి ఈ పరిస్థితి వచ్చింది. వదిలే మహా, ఎటు చూసినా నా చెల్లి జీవితమే కదా నాశనమైంది. కానీ నా బాధ ఒక్కటే, తన మనసు మారకపోతే ఇలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోతుందని. లేదు హర్ష, లీనాతో నేను మాట్లాడతాను కదా, ముందు నువ్వు బాధపడకు. ఇంతలో నర్సు బయటకు వచ్చి, సార్ ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్ అంటూ హర్ష మహా లోపలికి వెళ్ళారు. లీనా ఎలా ఉందిరా? ఎందుకన్నయ్యా నన్ను బ్రతికించావు? పోయినా బాగుండేది కదా. చెల్లివని కూడా చూడను, చెంప పగులుతుంది నీకు. ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే అసలు ఊరుకోను. అయినా వాడు వద్దు అన్నా కూడా ఎందుకు వాడి వెనకాలే వెంపర్లాడుతున్నావు? అమ్మాయిని అన్నయ్య మర్చిపోవడం అంత సులభం కాదు అంటూ ఏడుస్తుంటే మహాకి బాధ కలిగింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అయినా అందరికీ దూరంగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావు కదా, ఒక్కసారైనా నీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? ఒక్కసారి కూడా బాబాయ్ పిన్ని కోసం ఆలోచించావా? వాళ్ళు ఏమైపోతారని? అన్నయ్య అంటూ ఏడుస్తూ మహా వైపు చూసింది. నా భర్త చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమించలీనా. ఇంత దూరం వస్తూ నిన్ను అస్సలు అనుకోలేదు. లేదు మహా, నిజం చెప్పాలి అంటే అసలైన ప్రేమ అర్జున్ది. నేను నిజంగానే చాలా పిచ్చిదానిలా ఆలోచించాను. గుడిలో ప్రపోజ్ చేశానే కానీ తను నువ్వంటే ఇష్టమని చెప్పాడు. కానీ నేను పిచ్చిగా ఆలోచించి ఇలాంటి పని చేశాను. అంతేకాదు ఇందులో అయితే అర్జున్ తప్పు లేదు అన్నయ్య. నా ఇష్ట ప్రకారమే తనతో నేను గడిపాను. తను చెప్పాడు ప్రేమ గీమ ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు అని. కానీ నేనే మనసుని మార్చుకోలేక తనని ఇష్టపడ్డాను. కానీ ఎటు చూసినా దెబ్బ అయింది నువ్వే కదరా. నా చేతులారా నేనే చేసుకుందే కదా అన్నయ్య. లీనా ప్లీజ్, ఇప్పటికైనా నువ్వు అర్జున్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. లైఫ్ ఇంతటితో లేదు, నీకు ఇంకా చాలా మంచి జీవితం ఉంది అంటూ మహా అనేసరికి, మీరు చాలా లక్కీ మహా. అర్జున్ ప్రేమ మీకు దక్కినందుకు. మీరు చెప్పినట్లే మారటానికి ట్రై చేస్తాను. లీనా మాటలకి ఆలోచిస్తూ, సరే ఇంక నేను వెళ్తాను హర్ష, జాగ్రత్త లీనా. సరే మహా. లీనా మాటలు ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తుంది మహా. వాడు నిజంగానే తప్పు చేయలేదా? లేదంటే నన్ను అర్జున్ని విడదీయడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా? కానీ ఆ వీడియో అయితే నిజమే కదా అనుకుంటూ బాధగా నడుస్తుంది. ఇంతలో తన ముందు కారు ఆగడంతో తుల్లిపడి, రేయ్ ఎవడ్రా నువ్వు? కళ్ళు రెండు షర్ట్ జోబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా అంటూ కోపంగా అరిచింది. సిద్ధు నవ్వుతూ కారు దిగాడు. ఎలా ఉన్నావు డార్లింగ్? మహా షాక్గా సిద్ధు వైపు చూసి, నువ్వా? అవును, ఎలా ఉన్నావు? మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశావు, పైగా ఆ అర్జున్తో కొట్టించావు. అది చాలదు అన్నట్టు హర్ష కూడా నీకు ప్రపోజ్ చేశారని నన్ను కుమ్మేశాడు. ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇద్దరు ప్రియులు నీకు, ఒకడు నిన్ను లవ్ చేస్తుంటే ఇంకొన్ని నువ్వు లవ్ చేస్తున్నావు. కత్తి లాంటి అందం కదా, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుందిలే. షటప్, ముందు నా దారికి అడ్డు తప్పుకో. నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకోవడానికే వచ్చాను, అంతేకాని నీకు నేను అడ్డు తప్పుకోవడానికి కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు నాకు మాత్రమే సొంతం. ఆ అర్జున్ కూడా తొందరలోనే నీ జీవితం నుంచి పక్కకి పోతాడు. పోయేలా నేను చేస్తాను. నీ అందం నాకు నిద్ర కరువు చేస్తుంది మహా. చంపేస్తాను వెధవ మాటలు మాట్లాడేవంటే. ఆ రోజు అర్జున్ కొట్టినా నీకు బుద్ధి రాలేదా? అందుకే కదా పెళ్ళైనా కూడా నిన్ను వదిలిపెట్టడం లేదు. ఎలా ఉంటున్నారు అర్జున్ నువ్వు? ఇద్దరి మధ్యన బంధం బాగానే ఉందా? మేము ఎలా ఉంటే నీకు ఎందుకు? ఇలానే నువ్వు పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కొట్టు, ఆ రకంగా అయినా నీ చేయి నా చెంపకు తగులుతుంది కదా అంటూ ప్రేమగా చూశాడు. పెళ్ళి అయిన అమ్మాయితో మాట్లాడే మాటలేనా ఇవి? చూడు, ఇంతకుముందు ఆల్రెడీ అర్జున్తో దెబ్బలు తిన్నావు. ఇప్పుడు ఏకంగా చావు కోసం నా దారికి వస్తున్నావు అంటే ఈసారి చెంప దెబ్బతో కాదు, ప్రాణం పోయేలా కొడతాడు. వాడు నన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే నువ్వు నాతో ఎప్పుడో కలిసిపోయావు కదా.
మహా ఏమీ అర్థం కాక ఏంటి నువ్వనేది? మహా దగ్గరగా వచ్చి నిన్ను మోసం చేసింది నీ మొగుడు కాదు, ఆ హర్ష కాదు, నేనే నిన్ను అనుభవించింది. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు అంటూ నవ్వాడు. మహా షాక్గా చూసింది. పాపం ఇందులో అర్జున్ తప్పు లేదు. ఆ రోజు నీకు ముద్దు పెట్టి పడుకున్నాడు. ఇద్దరు స్పృహలో లేరు. అదే అదునుగా తీసుకుని నీ మీద కోరికతో రగిలిపోతున్న నాకు అదొక వరంగా అనిపించి అలా అలా మనం నీలో నేను కలిసిపోయాం. నీ వంటి గాయాలు చేసింది నేనే. మహా బొమ్మలా బిగుసుకుపోయి అలానే చూసింది. మహా చిన్ను పట్టుకుని షాక్ అవ్వకు బేబీ, నేను చెప్పింది నిజం. అంతేకాదు హర్షకి వీడియో పంపింది కూడా నేనే. కానీ అది అర్జున్ నీతో రొమాన్స్ చేసింది మాత్రమే. అది చూసి అందరూ అర్జున్ తప్పు చేశాడని అనుకున్నాడు. కానీ అర్జున్ మాత్రం హర్షనే ఇదంతా చేశాడని నమ్మించేలా నేను చేశాను. ఎలా ఉంది నా దెబ్బ అంటూ కనుబొమ్మలు ఎగరేసి, నాకు తెలుసు నువ్వు నమ్మవని, నిన్ను మోసం చేసింది నేనే అని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, చూపించమంటావా అంటూ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన మహాకి భయం వేసింది. నువ్వు నా చెంప మీద కొట్టావు, నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టాను. ఎలా ఉంది నా ప్రతీకారం? నువ్వు అర్జున్కి దగ్గర అవ్వలేవు. ఇటు ప్రేమని పొందలేక జీవితాంతం నరకం చూడాలి. మహా ఏడుస్తూ, సిద్ధు అబద్ధం కదూ నువ్వు చెప్పేది? అచ్చొచ్చో బంగారం, నీ విషయంలో నేను అబద్ధం ఆడతానా? సరే నువ్వు నమ్మవు కాబట్టి నీకు వీడియో పంపిస్తాను చూడు అంటూ మహా ఫోన్కి వీడియో పంపి, అది చూడు నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది. సరే ఉంటాను, మళ్ళీ కలుద్దాం అంటూ నవ్వి కార్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. మహా ఏడుస్తూ వీడియో ఓపెన్ చేసి చూడగానే అలానే ఫోన్ జారవిడిచింది. తన కళ్ళ ముందు కేవలం అర్జున్ రూపమే కనిపిస్తుంది. ఎంతో అంతులేని బాధ, ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఫోన్ అలానే చేతిలోకి తీసుకుని శూన్యంలో చూస్తూ ముందుకు నడుస్తుంది. ఇన్ని రోజులు అర్జున్ని పెట్టిన బాధ, అతనిని తిట్టిన తిట్లు తలుచుకోగానే ఏడుపు ఎంతకీ ఆగలేదు. హోటల్లో మీటింగ్ అవడంతో బయటికి వచ్చాడు అర్జున్. ఎదురుగా ఉన్న మహాని చూడగానే షాక్ అయ్యాడు. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఏదో అనాథలా ఏకాకిలా నడుస్తున్న తనని చూడగానే మనసు బాధపడింది. ఇదేంటి ఇలా ఒంటరిగా నడుస్తుంది, పైగా ఏదో ఆలోచిస్తుంది, వెళ్తే మళ్ళీ కోపడుతుంది, మళ్ళీ గొడవ, ఇద్దరికి ఎందుకొచ్చింది అనుకుని కార్ డోర్ ఓపెన్ చేశాడు. అయినా మనసాగక ముందుకు వెళ్ళాడు. ఎదురుగా ఎంతో వేగంగా ఫోర్స్గా వస్తుంది లారీ. అయినా మహా చూసుకోకుండా ముందే నడుస్తుంది. ఆ క్రాక్ది బుర్ర ఎక్కడ పెట్టి నడుస్తుంది అంటూ పరుగున మహా చేతిని పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాగేసరికి మహా అర్జున్ రోడ్డు మీద పడ్డారు. అర్జున్ కోపంగా, బుర్ర ఎక్కడ పెట్టి వచ్చావే మెంటల్ కానీ ఎక్కిందా? మహా మౌనంగా పైకి లేచి అలానే నిలబడింది. ఎంత ఎండలో నడాల్సిన పని ఏంటి? కారులో ఇంటికి వెళ్ళొచ్చు కదా, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అంటూ సీరియస్ అయ్యాడు. మహా అర్జున్ మాటలు పట్టించుకోకుండా అతని ముఖమే చూస్తుంది. మహా చూపు చూసి, చూడు నాకు తెలుసు కోపంగా ఉంటావని, కానీ నేనేం కావాలని నీ చేయి పట్టుకోలేదు. నీకు యాక్సిడెంట్ అవుతుందేమో అని పక్కకి లాగాను. అనుకోకుండా నువ్వు నా మీద పడ్డావు. ఇందులో నా తప్పు లేదు. నీకు అంతగా కోపం ఉంటే ఇక్కడ కాదు, ఎవరు లేని ప్లేస్లో కొట్టు, అర్థమైందా? మహా ఏమీ మాట్లాడలేదు. అతని కేరింగ్కి ప్రేమకి మనసులో బాధపడింది. అతని విషయంలో ఎంత పొరపాటు పడిందో. ఇదేంటి ఏమీ మాట్లాడకుండా అలా బొమ్మలా చూస్తుంది అనుకుని మహా అంటూ పిలిచాడు. మహాని చూసిన అర్జున్కి భయం వేసింది. తను అలా చలనం లేకుండా నిలబడి ఉండడం చూసి భయపడుతూనే ఆమె భుజంపై చేయి వేసి మహా అంటూ కదిపాడు. వెంటనే మహా ఏడుస్తూ అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుంది. అర్జున్ షాక్తో అలానే నిలబడిపోయాడు. అతని గుండెల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్ను క్షమించు హిట్లర్, నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.